హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపిలక్స్. ఈ రోజు మనం కోయిల్ గుడి దగ్గరికి అయితే వచ్చాము. మొత్తం లోన గుడి కాడ ఏమో ఉన్నాయండి ప్రతి ఒక్కటి చూపిస్తాను. లొకేషన్ అనేవి రెండు సార్ మొత్తం లోన్కి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం గేట్ తీసిన అనేది లోన్కి వచ్చేటట్టు అయితే మొత్తం లొకేషన్ అనేది చాలా బాగుంది. ఇచ్చేడు మొక్కలు గట్టి ఇవన్నీ మొత్తం క్లియర్ గా చూపిస్తాం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయద్దు ఎక్కడనే. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అండి. ఇచ్చే చూసారా మొక్కలని ఎంత అందంగా ఉందో. అటు పక్కన అనేది చెరువు అనేది ఉంటది, అది కూడా మీకు చూపిస్తాం అనేది జరుగుతుంది. ఇచ్చే చూసారా ఇదే గుడి అయితేనే మొత్తం మీకు లోన్కి వెళ్ళి అనేది చూపిస్తాను. మొత్తం పెయింటింగ్లు అన్ని చాలా బాగా వేసారు. ఎంత పార్కింగ్ ప్లేస్ అనుకుంటే ఇది అయితేనే గేట్ తీసి బండ్లు అని పెట్టుకుంటారు. అక్కడ మొక్కలు చూసారు ఇవన్నీ చాలా బాగున్నాయి. కొత్త రకం మొక్కలు ఇవన్నీ అయితేనే మొత్తం లోన్కి వెళ్ళి మొత్తం మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. మీరు వీడియో స్కిప్ చేద్దా ఎక్కడనే చూస్తున్నారు కదా. ఆ గుడి అనేది చాలా బాగుంది. మీకు దగ్గర కంటే లోన్ ఏంటి ఎవడున్నాడు ఏంటి అనేది మొత్తం అంటే మీకు చూపిస్తాం అనేది జరుగుతుంది. ఇప్పుడు చెప్పులు తీసి అనేది వెళ్ళాలి లోన్కి అయితేనే. చూసారు అక్కడ లోన్కి రండి సార్, దగ్గరికి వచ్చి జూమ్ చేయండి. చూసారు లోన్ దేవుడు అనేది చాలా బాగున్నాడు. జూమ్ చేయండి ఒకసారి. చూసారు మొత్తం చిన్నగా దేవుడు అనేది చాలా బాగా కనపడుతున్నాడు. దేవుడు అయితేనే అంత అంతలేదు. లోన లైటింగ్ లేని వల్ల కొద్దిగా అలాగే ఎగ్జిట్ అవ్వండి. లోన గంట అనేది ఉంటది. మీరు గంట కొట్టిన అలాగే చిచ్చేది చూసుకున్నారా. హనుమాన్ ఫోటో ఇదైతేనే తెలుసు కదా. ఈ గుడి అనేది చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ గుడి అనేది అయితే దాదాపు 100 సంవత్సరాలు అవుతుంది. మీకు చెరువు చూపిస్తాను కదా, ఆ చెరువు అదేని. చెరువు మధ్యలో అయితే ఒక మొక్క అనేది ఉంది. దానికి మొత్తం చుట్టూరు సిమెంట్ అయితే కట్టేశారు. మొత్తం కాలేజీ కడుక్కునైతే వస్తారు. కలపూలు అన్నీ ఉంటాయి మార్నింగ్ టైం అవి అయితే. ఇప్పుడైతే మొత్తం చెరువు అనేది అలాగ అయిపోయింది. చూసారు కదా ఇది కూడా మొత్తం పార్కింగ్ ప్లేస్ అనేది. ఇప్పుడు మొత్తం లోన్కి వెళ్ళి మనం ప్రతి ఒక్కటి చూపిస్తాం అనేది జరుగుతుంది. మీకు అయితేనే సార్ లోన్కి వెళ్ళి చూద్దాం. ఆచరణ చూసారా చాలా బాగా కట్టారు. ఇది అయితేనే రండి సార్ మొత్తం లోన్కి వెళ్దాం. ఈ గుడి ఎవరు కట్టారు ఏంటని మొత్తం డీటెయిల్స్ అంతా దీని మీద అనేది ఉంటది. సార్ చూడండి క్లియర్ గా చూపిస్తాను మీకు అయితేనే. పైన కూడా చూడండి మొత్తం బోర్డులు అనేవి ఉన్నాయి. ఇచ్చాడు కూడానే ఇది ఎవరు కట్టారో దేని గురించి కట్టారు అంతా ఉంటది. మనం అయితే ఇప్పుడు లోన్కి వెళ్ళి అయితే చూద్దాం. మన గేట్లు ఇచ్చిన వెళ్ళాలి మార్నింగ్ తీసాను. లోన్ అనేది వర్క్ అనేది జరుగుతున్న వల్ల సౌండ్ అనేది వస్తుంది. గుడి అనేది ఇంకా చెడ్డీ అన్ని వేస్తున్నారు. ఇప్పుడు అయితేనే బలలు పోతున్నారు. చూస్తున్నారు ఇచ్చేడు వచ్చి మనకి దేవాలయం అనేది చాలా బాగా పెట్టారు. మనకి చుట్టూరు బలలన్నీ ఉంటాయి. మనం కూర్చుంటాం గట్టని మొత్తం అట్ల మీద పేర్లన్నీ ఉంటాయి. ఎవరు కట్టించారు ఏంటండి ఇది చూసారు. మొత్తం పైన షెడ్ అనేది వర్షం వచ్చినా కదా ఎక్కడ నీళ్ళన్నీ పడవ లోన్ అయితేనే. ఇది చూసుకున్నారా ఇది మొత్తం పెయింటింగ్ అన్ని బాగా వేసారు. దీనికి అయితేనే ఈ పిల్లలు చూసారా చాలా బాగా కట్టారు. మొత్తం కలర్స్ కింద వేసారు పెయింట్లు అన్ని. ఇది చూసారు ఈ ఫోటోలు అన్ని చాలా బాగా వేసారు. పెయింటింగ్లు కట్టి అయితేనే ఇవి కూడా అంటే హనుమాన్ ఫోటోలు ఇవన్నీ మొత్తం రాముల ఫోటోలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. మొత్తం లోన మొత్తం చాలా పెద్ద గుడి. మొత్తం మీకు చూపిస్తామని జరుగుతుంది. వీడియో స్కిప్ చేయద్దు అసలనే. ఇప్పుడు మొత్తం చుట్టూరు తిరిగేసి అప్పుడు మొత్తం లోన్కి అనేది వెళ్దాం. ఇచ్చేది చూస్తున్నారు మొత్తం ఇది ఆనకపోతే ఇది అంటారు బీరకపోతే ఇది అయితేనే. మొత్తం మామిడి చెట్లు కట్టి అన్ని చుట్టూరు చెట్లు అనేవి ఉంటాయి ఎక్కువ ఇక్కడ. చూసారు మొత్తం గుడి అనేది చాలా పెద్ద గుడి ఇది అయితేనే. చూస్తున్నారు కదా మొత్తం ఇప్పుడు లోన్కి వెళ్ళి అనేది మీకు చూపిస్తాం అనేది జరిగితే దగ్గరికి వెళ్దాం. ఇప్పుడైతే మొత్తం లోన్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ గుడి పెట్టి చూసినైతే ఫ్యాన్ అయితే ఉంది మధ్యలో ఇది అనేది చూసారా. అది మొత్తం సిమెంట్ అయితే చేసి మొక్కెట్టి అలా పెయింటింగ్ అనేది వేసారు. మొత్తం 4 మూల పిల్లర్లు అనేది చూసారు. డిజైన్ అనేది బాగా కట్టారు. మొత్తం పెయింటింగ్ అనేది వేసారు. గ్రే కలర్ పెయింటింగ్ అయితేనే మొత్తం సిమెంట్ అయితేనే చేశారు. చెక్క అనుకుంటారేమో. చూసారు లోన దేవుడు అనేది చాలా బాగున్నాడు. ఒకసారి దగ్గర వచ్చి చూపించండి జూమ్ చేసి. చూసారా దేవుడు అనేది మనకి చాలా బాగా అయితే ఆనందంగా మొత్తం బయట చూసుకోండి లొకేషన్ అంతానే. మొత్తం ఎటు చూసినా గోల్డ్ కలర్ గ్రే కలర్ పెయింటింగ్ తో ఉంది గుడి అనేది. పైన విగ్రహాలు చూసుకుంటే చాలా బాగున్నాయి. ఇదంతా మొత్తం సిమెంట్ అయితేనే చేశారు. అవి అయితేనే మొత్తం సైడ్ చూసినా కూడా అదేని
మొత్తం ఇచ్చాడు. మొత్తం చుట్టూరని మొత్తం మొక్కలని మొత్తం నిలబెట్టుకునే జరిగింది చుట్టూరని. ఇంకా మొక్కలన్నీ పాతుతున్నారు. బలలో చూసారా మొత్తం గుడికి వచ్చిన వాళ్ళందరూ మొత్తం కూర్చుంటారా కొంచెంసేపు అలాగా. మొత్తం కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. మొత్తం చుట్టూరు పెడతాను మీకు అయితేనే. రండి ఇప్పుడు ఎదరికట్టు వెళ్దాం. ఇది కూడా అంతే, చాలా దేవుళ్ళ ఫోటోలు అంటే మొత్తం 4 ఎన్నో ఉన్నాయి గోపురాల టైప్ అలాగా. మీకు పెద్దదైతే ఫ్రంట్ అనేది ఉంటుంది, అది కూడా మీకు చూపెట్టమని జరుగుతుంది. దీనిలో అయితే మామూలుగా మన సామాన్లు అన్నీ ఉంటాయి ఇక్కడ గుడికి సంబంధించినవి అయితేనే. అదైతే జనరేటర్ ఇక్కడ పెళ్ళిళ్ళు అన్నీ జరిగితే కూడానే వాటి గురించి మొత్తం ఇలా ఉంటాయి అక్కడ గుడి అనేది. మొత్తం మనకు ఇప్పుడు అయితే లోన్కి వెళ్ళి అనేది చూపిస్తాం అనేది జరుగుతుంది. మీరు వీడియో స్కిప్ చేయొద్దు. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కలిసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మొత్తం మనకి అయితే ఇప్పుడు అనేది తాళ్ళని వేస్తారు లోన్కి వెళ్ళకుండానే. మామూలు మీకు చూపిస్తాం అనేది జరుగుతుంది. చూస్తున్నారు ఇచ్చేది కూడా ఒకసారి దగ్గరగా చూపించి జూమ్ చేసి. లోన్ చేయడానికి బాగా చిన్నగా ఉంది, మీకు జూమ్ చేసి చూపిస్తాను పెద్దగా ఉంటుంది. చూస్తున్నారా దేవుడు అనేది చాలా బాగా మొత్తం చాలా దూరంగా ఉంది. దాదాపు ఒక 20 అడుగుల దూరంలో మీకు అలా జూమ్ చేసి అనేది చూపించడం జరిగింది. ఇచ్చేది చూసుకున్నారు ఇవన్నీ మొత్తం మండపాలు పెరిగి చేసుకుంటారు అక్కడ అన్నింటికి. మొత్తం చుట్టూరు అంటే చూపిస్తాను కదా మీకు. మొత్తం ఇప్పుడు ఫ్రంట్ చూసుకుంటారు ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ మొత్తం బోర్డులు అన్ని పెట్టడం జరిగింది. బోర్డులు లోనికి వెళ్తానికి అయితే లేదు, మీకు మొత్తం చూపిస్తామని బయట నుంచి చూపిస్తాను మీకు అయితే. లోన దేవుడు అనేది ఏం కనపడట్లేదు, మరి లోనికి వెళ్తానికి అయితే తాళం వేస్తారు. ఫ్రంట్ అది ఇదే కదా మొత్తం గుడి బయట అంటే చూడండి. మేము మొత్తం బయట చూపించాను కదా ఇప్పుడు పెద్ద గుడి అన్నాను కదా, ఇదే మధ్యలోది. లోన్ తాళం వేస్తారు, వెళ్తాం లేదు ఇంకా మీకు బయట నుంచి అనేది చూపించడం జరుగుతుంది. వీడియో అనేది ఇంకా ఎంజాయ్ చేయడం జరుగుతుంది 1 minute అయితేనే. మొక్కలన్నీ చూసారు అక్కడ చాలా బాగున్నాయి అయితే. మొత్తం కుండీలు వేసి పెట్టారు. ఈ కొబ్బరి చెట్లు కట్టి ఇవన్నీ ఇచ్చేది కూడా చాలా మొక్కలు ఉన్నాయి, పువ్వుల మొక్కలు ఇవన్నీ ఎత్తం అనేది జరిగింది. ఇచ్చేది కూడా కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి ఇచ్చేయడని. ఇంటే ఫ్రెండ్స్ వీడియో ఎలాగున్నది ఏంటంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసిన బెల్ ఐకాన్ అండి. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్.